క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రైస్తవ జీవితము విశ్వాసంతో ప్రారంభమవుద్ది. మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం మొదటి నుంచి ప్రారంభమవుద్ది. ముగియడము ఆ విశ్వాసంతోనే ముగుస్తుంది. ఈ విశ్వాసాన్ని మనలో ప్రారంభించింది ప్రభు అయిన యేసు. అందుకే హెబ్రీ 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ అనే మాట మనం చూస్తాం. దేవుని విషయంలో ఏది కూడా దేవుడు ఒక్కడే చేయడు. అంటే మన విషయంలో దేవుడు ఒక్కడే ఏకపాత్రాభినయము చేయడు. ఏం చేసినా సరే మనము చేయాల్సిన భాగం ఉంటుంది, దేవుడు చేసే భాగము ఉంటుంది. ఇప్పుడు ప్రభు అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచాం, మనము రక్షకుడిగా ఆయనను తెలుసుకున్నాము, మనము సువార్తను అంగీకరించాము, మనము ఆయన్ని విశ్వసించాం. కానీ లేఖనం ఏమంటుంది? నీలో ఆ విశ్వాసాన్ని పుట్టించింది యేసు ప్రభువే అంటుంది. మరి నాలో పుట్టించిన దేవుడు అందరిలో ఎందుకు పుట్టించడు? సో పాయింట్ ఏంటంటే, దెర్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అండ్ దెర్ ఇస్ సంథింగ్ గాడ్ హ్యావ్ టు డూ. కాబట్టి విశ్వాసము నేను ఉంచాను, ఒబీడియన్స్ సువార్తకు విధేయతను నేను చూపించాను. అది చూపించడానికి నేను వేసిన మొదటి అడుగుకి దేవుడు సహాయం చేశారు, దానిని ప్రారంభించారు. ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్. కానీ మనం చేయాల్సిన భాగం కూడా ఉంటుంది. గలాతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని. అబ్రహాముకి ఒక టైటిల్ ఇచ్చారు, ఏంటంటే విశ్వాసులకు తండ్రి. సో అబ్రహాముకి మీరు కొడుకులుగా ఉండాలనంటే అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో మీరు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. లేదంటే అబ్రహాముకు ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళే అబ్రహాముకి కుమారుడు. అబ్రహాము తన జీవితంలో ఎటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించారో అదే విశ్వాసాన్ని ఆయా సందర్భాల్లో ప్రదర్శించడానికి మనము సిద్ధపడి ఉండాలి. దేవుడు అబ్రహాముని కొన్ని కఠినమైన పరీక్షలు పెట్టారు. బహుశా అబ్రహాముకి పెట్టిన పరీక్షలు మనకు పెట్టకపోవచ్చు, కానీ అబ్రహాము ఆయా పరిస్థితుల్లో ఏ విధముగా తన విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తన విశ్వాసం కొరకు నిలబడ్డారో అదే విధముగా మన జీవితంలో వచ్చే పరిస్థితుల్లో కూడా మనము మన విశ్వాసం కొరకు నిలబెడితే దేవుడు అంటాడు, వీడు కూడా అబ్రహాము కుమారుడే, వీరు కూడా అబ్రహాము పిల్లలే అని అంటారు. కొన్ని విషయాలు మనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముకి మొదటి విశ్వాసపు పరీక్ష. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహాముకి కనబడి అబ్రహాంతో చెప్తున్నారు, నేను నీకు ఒక దేశాన్ని చూపెడతాను, ఆ చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అబ్రహాము ప్రయాణము విశ్వాసంతో ప్రారంభమైంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడేమి కనానును ఈ దేశానికి ఇస్తున్నానని స్టార్టింగ్లో చెప్పలేదు. నువ్వు బయలుదేరు అన్నాడు. అబ్రహాము అన్ని తనకున్నవన్నీ సర్దుకొని తన ఊరిని, ఇంటిని, బంధువులను అందరినీ విడిచిపెట్టి
బయలుదేరాడు. ఎంత దూరము తెలియదు, ఎక్కడికి తెలియదు. తన విశ్వాసపు మొదటి మెట్టు విధేయతతో ప్రారంభించాడు. దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చి తన్ని ముందుకు వెళ్ళమన్నారు. ఆ వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాముకి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చారు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నీకు మంచి పెద్ద పేరేస్తాను అని చెప్పారు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని అబ్రహాము దేవుని మీద విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. చాలా జనంగా నేను చేస్తానంటే పిల్లలు పుట్టాలి కదా. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, కానీ 75-70 సంవత్సరాలు అప్పుడు పిలిస్తే 25 సంవత్సరాలు దేవుడు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. వాగ్దానం అలాగే ఉంది, ప్రయాణం సాగుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ వాగ్దానం ఏమో జీవితంలో నెరవేరట్లేదు. కానీ దేవుడి మీద విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని అబ్రహాం అనుకోలేదు. ఎక్కడ కూడా వెళ్దాము అని ఆలోచన వచ్చినట్టు కూడా మనం బైబిల్లో చూడం. కారణము అబ్రహాము జీవితంలో ఒకటి దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక కార్యం చేస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మరిచిపోడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిలబెడతాడని అబ్రహాం దేవుణ్ణి నమ్మారు. కానీ అబ్రహాము జీవితంలో చాలా డిలే అయ్యింది. ఆ వాగ్దానము ఇమీడియట్గా ఏమీ నెరవేరలేదు. తర్వాత అబ్రహాము లైఫ్లో మనం చూస్తాము, తను ఐగుప్తుకి వెళ్తారు. తన దేశంలో, తనున్న ప్రాంతంలో కరువు రావడము చూస్తాం. తరువాత తను కుటుంబంలో గొడవలు రావడము చూస్తాం. తన తమ్ముడి కొడుకు లోతు విషయంలో తను ఆయన ఇద్దరు వారి యొక్క ఆస్తి విషయంలో కొంచెం డిస్ప్యూట్స్ రావడం పని వాళ్ళ వలన చూస్తాం. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో కూడా అబ్రహాము తన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ముందుకి సాగుతూ ఉన్నారు. దేవుడు ఏది కూడా మొదట మన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మనకి వాగ్దానం ఇస్తాడు. ఏంటి వాగ్దానము? యేసయ్యను నమ్మితే నరకం నుంచి రక్షణ పొందుతాం, నరకం నుంచి కాపాడబడతాము, పరలోక రాజ్యము పొందుకుంటాము, నిత్య జీవం, ఎప్పుడు మరణం లేని ఒక జీవితాన్ని మనము పొందుకుంటాము, యుగ యుగాలు బ్రతుకుతాము. ఇవి వాగ్దానాలు పొందుకుంటాము. కానీ యేసయ్యను నమ్మితే వచ్చే కష్టాల గురించి మనకి వెరీ లిటిల్, మనకుండే అవగాహన చాలా కొంచెం. మనం సువార్త ప్రకటించినప్పుడు ఎప్పుడూ కూడా యేసయ్యను నమ్మితే మీరు నిందల పాలవుతారు, యేసయ్యను నమ్మితే మీరు చాలా కోల్పోవలసి వస్తుందని ఎక్కడ చెప్పం. మనం చెప్పేది ఏంటంటే గాడ్స్ గిఫ్ట్, యేసు ప్రభు వారు ఇచ్చే ఆ వరము, నిత్య జీవము గురించి, పాప క్షమాపణ గురించి, నరకాగ్నిని తప్పింపబడడం గురించి చెప్తాం. అయితే యేసు ప్రభువుని నమ్మినందుకు ఈ విశ్వాస యాత్రలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి దేవుడు చెప్పడం, మనము చెప్పం. దేవుడు అరే నీకు ఈరోజు కరువు వస్తుంది, రేపు అనారోగ్యం వస్తుంది, ఎల్లుండి నీ మీదకి నింద వస్తుంది, ఇవేమీ చెప్పదు. ప్రయాణం ప్రారంభిస్తాము, విశ్వాసంతో మన యాత్ర మొదలవుద్ది, బయలుదేరుతాము. ఒక 10-15 సంవత్సరాల తర్వాత సగం దూరం వెళ్ళినాక వాగ్దానాలు, మొదట్లో దేవుడు అద్భుత కార్యాలు చేయడము, స్వస్థతలు చేయడము, మన జీవితంలో గొప్ప గొప్ప మేలులు చేయడము, ఇవన్నీ చూస్తాము. రాను రాను ఇవి ఆగిపోతూ ఉంటాయి. రాను రాను గైడెన్స్ అన్నది, దేవుడు లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అని చెప్పడము ఆగిపోద్ది, డైరెక్షన్స్ ఇవ్వడము ఆగిపోద్ది, అద్భుతాలు చేయడము
ఆగిపోతాయి. సాధారణంగా జరిగేది. అప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అనే ప్రశ్న నాకు కలుగుతుంది. అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనే ప్రశ్న నాకు కలుగుతుంది. వచ్చినప్పుడు కూడా అబ్రహాము వెనక్కి వెళ్ళలేదు. తన జీవితంలో 25 సంవత్సరాలు దేవుడు తన నోటితో ఇచ్చిన వాగ్దానము నెరవేరడం అబ్రహాము 25 ఇయర్స్. మన జీవితంలో 1 year 2 year ఏదైనా డిలే అయితే మనము దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఈ డైలాగ్స్ మనము సాధారణంగా మన నుండి వస్తాయి. కానీ అబ్రహాము విషయంలో ఎంత డిలే ఉన్నా సరే తను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఒకటి మనము బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. బీయింగ్ ఏ ఈవిల్ పీపుల్, మనమే మన పిల్లలకి మంచి చెయ్యాలి, మేలు చెయ్యాలి, వాళ్ళని గొప్పగా చూడాలని అనుకుంటే గాడ్ ద ఫాదర్, ప్రేమించే దేవుడు, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన దేవుడు ఎందుకు మన జీవితాల్లో మనం మేలు చూడాలని అనుకోడు? ఎందుకు మన జీవితాల్లో మనం గొప్పగా ఉండాలని అనుకోడు? కాబట్టి మనము గుడ్డిగా నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు నాకు మేలు చేసేవాడే కానీ నాకు అన్యాయం చేసేవాడు కాదు అనే విషయాన్ని మనం ముందు ఖచ్చితంగా హృదయంలో ప్రింట్ చేసుకోవాలి. తర్వాత నాకు కనిపించే పరిస్థితులు, నా జీవితంలో కరువు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, లేకపోతే నాకు దోషణలు కలిగినా, ఏ వచ్చినా సరే, ఒకటి, దేవుడు అన్యాయస్తుడు, గాడ్ ఈజ్ జస్ట్ అండ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నేను విశ్వాసము లేని వ్యక్తినై ఉండొచ్చు కానీ దేవుడు నా విషయంలో ఎప్పుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా నమ్మి తీరాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానంలో నేను నిన్ను మల్టిప్లై చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నారు. ఆ వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. 21వ అధ్యాయంలో ఆ వాగ్దానము నెరవేరే టైం గురించి దేవుడు చెప్తున్నారు. 21వ అధ్యాయము 2వ వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. 25 ఇయర్స్ తర్వాత గాడ్స్ అపాయింటెడ్ టైం అని అంటున్నారు. విశ్వాసి జీవితంలో దేవుని నిర్ణయ కాలాలు అనేవి ఉంటాయి. మనం ఎన్ని మిస్టేక్స్ చేసినా, లేదంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం తప్పులు చేసినా, మనం ప్రయత్నం చేసినా, ఏవి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, ఒక విషయము, దేవునికి మన యొక్క జీవితాల్లో తాను చేయాలనుకుంటున్న వాటి గురించి ఆయనకంటూ ఒక నిర్ణయ సమయము ఉంటుంది. ఈ లోపు మనం చేసేవన్నీ చేసుకో అంటాడు. మనల్ని ఏమి ఇంటరప్ట్ చేయడు. చేస్తే నీ బాధలేదు నువ్వు కూడా అంటారు. ఆయన అపాయింటెడ్ టైం వచ్చినప్పుడు మనం ఏం పట్టించుకోకపోయినా, దాని గురించి పెద్దగా ప్రయత్నం చేయకపోయినా, ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రయాసపడడం జరగలేదండి, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, దేవుడే చేసాడు అని. ఇది ఇప్పుడు చేసిన దేవుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఎందుకు చేయకూడదు? దేవుడికి ఏమైనా నష్టమా? దేవునికి ఏదో నష్టమని కాదు, ఆయన మన జీవితాల్లో చేసే అన్నింటిలో కూడా ఆయన సాధించే ఫలితం ఏంటంటే మనలో చెక్కడపు పని. మనకి ఏదైనా ఇమీడియట్గా జరిగితే మనం దేవుణ్ణి పట్టించుకోము, దేవుని సన్నిధికి రాము. సమృద్ధిగా ఆరోగ్యం ఉండి, సమృద్ధిగా ధనం ఉండి, సమృద్ధిగా పేరు ప్రఖ్యాతులు ఉంటే అలా ఉండే వాళ్ళని చూడండి. వెరీ రేర్ కేసెస్లో అలాంటి వాళ్ళు సంఘానికి వస్తారు. వెరీ రేర్ కేసెస్. సాధారణంగా సంఘాలకు వచ్చే మ్యాక్సిమం పీపుల్ వాళ్ళ కుటుంబాల్లో ఏదో ఒక కష్టం ఉంటుంది. దేవునికి విన్నవించుకుందామని, దేవునికి మొరపెడదామని, నాట్ ఓన్లీ ఇన్ ఫెలోషిప్ గ్యాదరింగ్స్, వాళ్ళు సాధారణంగా శుక్రవారం అని లేకపోతే ఊరకనే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటామని వస్తారు. అదే ఏ కష్టం లేకపోయింది అనుకోండి, ఊరకనే ఎందుకు వస్తారు?
ఏదో ఒక శ్రమ ఉంది కాబట్టి వస్తాం. దేవుడు తాను చేసిన వాగ్దానాలను ఇప్పుడు మన యొక్క జీవితాల్లో ఒక్కొక్కరికి ఏదో ఒక వాగ్దానము ఉండే ఉంటుంది. ప్రభువుని నమ్మిన కొత్తలో ఏదో ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తారు మన జీవితం గురించి. లేదంటే ప్రవచనం మూలంగా దైవజనులు, ఇదిగో నువ్వు ఇలాంటి వాడివి కాబోతున్నావు, ఇలాంటి దానువు కాబోతున్నావు, దేవుడు నిన్ను ఇలా వాడుకోబోతున్నాడు, ఇటువంటి వాగ్దానాలు మన జీవితంలో ఉంటాయి. కానీ ఇన్ని ఇయర్స్ అవుతున్నా సరే ఎందుకు అది నెరవేరట్లేదు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఎందుకు నెరవేరట్లేదు అంటే దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే నేను అది చేయడము నాకు ఒక నిమిషంలో అని నేను చేయగలను, కానీ అది పొందుకోవడానికి నువ్వు రెడీగా లేవు. నిన్ను సిద్ధపరచడము దానిని చేయడం కంటే కూడా చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎంత జ్ఞాని అయిన దేవుడు అంటే ఆయన ఈ భౌతిక సంబంధమైన అక్కరతలు లేదంటే భౌతిక సంబంధమైన దీవెనలను డిలే చేయడం ద్వారా, వాయిదా వేయడం ద్వారా నిత్యత్వమును గురించి, నిత్యత్వంలో మనం ఉండాల్సిన స్థితి గురించి మనల్ని సిద్ధపరుస్తున్నాం. అర్థమవుతుంది. నా జీవితంలో ఆయన చాలా డిలేస్ చేశాడు. డిలేస్ చేసి ఏం సాధించాడు దేవుడు అని అంటే ఆయన చేసింది నన్ను నిత్యత్వంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి సిద్ధం చేశాడు. చాలా డిలే చేసి నాకు ఓర్పు ఏంటో నేర్పించాడు. చాలా డిలే చేసి నేను విశ్వాసంతో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. చాలా డిలే చేసి నేను ఎట్లాగా అనేకులకు దేవుని గురించి ఇంకా సాక్ష్యం చెప్పాలి, లేదా ఇంకా దేవుని గురించిన మాటలను ఆ లోటులోనే ప్రకటించాలి అనే విషయాలు దేవుడు టీచ్ చేశారు. రేపు పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా తన కాలు ఎగరేసి ఎవరి గురించి గొప్పగా చెప్పుకుంటారంటే ఎవరైతే ఇన్ని శ్రమల మధ్య కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ తమ విశ్వాసాన్ని కొనసాగించారో వారి జీవితాల్లో, కొందరి జీవితాల్లో బహుశా దేవుడు వాగ్దానం చేసింది పొందకుండానే చనిపోవచ్చు. దేవుడు కొద్దిమంది దైవజనులకి నేను నిన్ను ఇన్ని దేశాల్లో వాడుకుంటానని చెప్తారు, ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోతారు. అది నెరవేరలేదు అని మనం అనుకుంటాము, కానీ దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికలో ఈయన చేయాల్సిన పని ముగించారు. సో దేవుడు పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు చాలా నెరవేరకుండా ఉండిపోయాయి కదా ప్రభా అని అంటే పౌలు గారు కూడా అంటారు నేను స్పెయిన్కి వెళ్తాను, కానీ ఆయన ఎప్పుడు స్పెయిన్కి వెళ్ళలేదు. సో దేవుడు ఇచ్చే వాగ్దానాలు లేదంటే మన యొక్క ప్రణాళికలు మనం వేస్తాము, దేవుడు వాగ్దానం చేస్తారు, అవి నెరవేరకుండానే మనము చనిపోవచ్చు. ఈ దేవుడిచ్చే వాగ్దానం ఖచ్చితంగా నెరవేరి తీరాలి అనే కంటే కూడా దేవుడు ఆ ఇచ్చిన వాగ్దానం ద్వారా అది డిలే అయినా జరిగినా సరే మనలో ఆయన చేసే కార్యము ద్వారా మనల్ని నిత్యత్వానికి సిద్ధపరుస్తారు. నిత్యత్వంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరం కూడా పరలోకం వెళ్ళింటారు, ప్రభా నా జీవితం నువ్వు చాలా వాగ్దానం చేసావు, అవి ఏం నెరవేరలేదు ప్రభా, ఏంది ప్రభా ఎట్లాంటి వాగ్దానాలు చేసావు అని అనం. ఎందుకంటే ప్రభా అవి నువ్వు వాగ్దానం చేసావు, దానికోసం నేను ప్రయాసపడ్డాను, లేదంటే ప్రార్థన చేశాను, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, అయితే అవి నెరవేరలేదు, కానీ వాటి ద్వారా నేను నిత్యత్వంలో ఈ మంచి స్థానంలో ఉన్నానని దేవుణ్ణి మనము స్తుతించే వారంగా ఉంటాం. అబ్రహాము జీవితంలో డిలే అయిన ఆ 25 సంవత్సరాలు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు వృద్ధిపరుస్తూ ఉన్నారు. ఒకవేళ 75 సంవత్సరాలకే కుమారుడి నుంచి 76 సంవత్సరాల బలం అంటే అబ్రహాము నాట్ పాసిబుల్, ఇవ్వలేదు, లేదంటే ఇచ్చేయచ్చు, చెప్పలేము. ఎందుకు నువ్వే పిలిచావు కదా, నువ్వే ఇచ్చావు, కానీ డిలే 25 సంవత్సరాలు డిలే తర్వాత ఇచ్చిన కుమారుడిని బలమని అంటే అబ్రహాము విశ్వాసానికి పరీక్ష చాలా గట్టి పరీక్ష. ఎందుకు? లేక పుట్టిన ఏకైక వాగ్దాన పుత్రుడిని దేవుడు అబ్రహాము విశ్వాసం గురించి చెప్తూ ఏమంటున్నారు? అబ్రహాము విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంట?
ఇస్సాకును బలిచ్చి బలైపోయిన బూడిదైపోయిన ఇస్సాకుని మళ్ళీ లేపమని అడిగేంతగా ఆయన విశ్వాసం అంతా వృద్ధి చెందిందంట. మృతులలో నుండి సహితము లేపగల సమర్థుడు నేను నమ్మిన దేవుడు అని నమ్మి ఇప్పుడు ఆ యొక్క పరీక్షకు అబ్రహాము నిలబడ్డారు. మన జీవితంలో డిలే అయ్యి వచ్చినవి, చాలా ఆలస్యంగా వచ్చినవి, మనం బాగా ప్రేమించినవి దేవుడు అడిగినప్పుడు వాటిని ఇవ్వడానికి విశ్వాసం కావాలి. అబ్రహాముకున్న విశ్వాసం. అబ్రహాము జీవితంలో ఇంకొక ఆ యొక్క భాగంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించు. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించు. ఎండ్ ఆఫ్ ది ఒక భక్తుని యొక్క అంతము. మనం ఎప్పుడు కూడా అంతం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మధ్యలో ఓడామా గెలిచామా అనేది కాదు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, నా జీవిత చివరి దినముల్లో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, ఆయన ఏ వ్యక్తిని కూడా, ఆయన నమ్మిన భక్తుల్లో ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాము చివరి దినాల్లో 170 సంవత్సరాలు బ్రతికి అబ్రహాము చెబుతున్న మాట, దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, దేవుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించారని చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించారంటే, అబ్రహాము ద్వారా లోకానికి ఆశీర్వాదము వచ్చింది. ఎవరైతే అబ్రహాముకున్న విశ్వాసాన్ని కనపరుస్తారో వారిని కూడా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తారంటే, కేవలము మనము ఆశీర్వాదాన్ని పొందుకొని సాక్ష్యం చెప్పడము కాదు, మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. బికాస్ ఆఫ్ దట్ మ్యాన్ ఐ వాస్ బ్లెస్డ్. చాలామంది ప్రీచర్స్ ఎవరైతే గొప్ప గొప్ప దైవజనుల దగ్గర పరిచర్యలు చేశారో వాళ్ళు సాధారణంగా వారి ప్రసంగాల్లో చెప్తారు, ఆ సేవకుని ద్వారా నేను చాలా ఆశీర్వదింపబడ్డాను. లేదంటే మనమే చెప్పొచ్చు, ఈయన మాటలు లేదంటే ఈయన ప్రసంగాల ద్వారా నేను చాలా ఆశీర్వాదం పొందాను. అట్లాగా మనం చెప్పగలుగుతున్నామంటే, బికాస్ గాడ్ బ్లెస్ us త్రూ దేర్ ప్రీచింగ్ ఆర్ దేర్ లైఫ్. దేవుడు మనల్ని ఒక స్థితిలో ఉంచాలి అని ఆశపడుతున్నారు. ఏంటంటే, మనము ఇతరులకి ఆశీర్వాదకరమైన స్థితి. నిజమైన సాక్ష్యము కేవలం మనకి ఏదో జరిగింది, మన కుటుంబానికి ఏదో జరిగిందని కాదు. నిజమైన సాక్ష్యము, ఇదిగో ఈ భక్తులను ఉపయోగించుకొని దేవుడు నన్ను సరిచేశారు, లేదంటే వీళ్ళ ద్వారా నేను ఆదరింపబడ్డాను, వీళ్ళ ద్వారా నేను కొంచెం ఓదార్పు పొందాను, దేవుడు వీరిని నా జీవితంలో ఉపయోగించుకున్నారు, వీరి ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను అనే సాక్ష్యము చాలా చాలా గొప్పది. చివరిగా ఒక మాట, 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు.
ఎండ్ డేస్లో, ఈ చివరి దినాల్లో సాధారణంగా జరిగేది ఏంటంటే దెయ్యాలు వచ్చి ప్రీచ్ చేస్తాయి. మోసపరిచే ఆత్మలు, అబద్ధికుల వేషధారణ, దయ్యముల బోధ, వీటన్నిటి ఫలితం ఏంటంటే విశ్వాస భ్రష్టులు అనే మాట మనం చూస్తాం. అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏంటంటే చివరి దినాల్లో చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతారు. భ్రష్టుడు అనే మాటకి పూర్తిగా కోల్పోవడం, ఏమీ లేకపోవడం, ఏమైనా కొంచెం ఉంటే వాళ్ళని భ్రష్టు. సో చివరి దినాల్లో కొందరు ఏమవుతారంట, ఈ టీచింగ్స్, ఫాల్స్ డాక్టరీన్స్ ఇవన్నీ విని చివరికి ఉన్న విశ్వాసం నుంచి తొలగిపోతారు. అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని కలిగిన వాళ్ళు అబ్రహాము కుమారులు అవుతారు. వారే అబ్రహాముకు వాగ్దానం చేయబడిన వాగ్దానాలన్నింటికీ వారసులు అవుతారు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి? పునాదులు గల పట్టణాన్ని వాగ్దానం చేశాడు. ఎవరైతే అబ్రహాముకున్న విశ్వాసాన్ని కనపరుస్తారో వారందరికీ ఆ పట్టణంలో పాలి భాగస్తులుగా ఉంటారు. ఎవరైతే విశ్వాస భ్రష్టులు అవుతారో వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. దేవునికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే ఏది కూడా మనల్ని అందరినీ కొత్తగా చేయమని చెప్పరు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క భక్తుడిని ఒక్కొక్క రీతిగా ఆయన నడిపించి వాటన్నింటినీ మన ముందు పెట్టి ఈ భక్తుల అడుగు జాడల్లో మీరు నడుచుకుంటే వారిలాగా మీరు ఆశీర్వదింపబడతారు, వారిలాగా మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. కొంతమంది హెచ్చరికగాను, కొంతమందిని దీవెనకరంగాను దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో వ్రాసి పెట్టారు. కాబట్టి అనుసరించాల్సిన బాధ్యత, హెచ్చరిక పొందాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక విషయము, మన జీవితంలో పరిస్థితులు ఏవైనా సరే, అందరికీ హైవే ఉండకపోవచ్చు, ఒక్కొక్కరి జీవితాల్లో గరుకు మార్గాలు, లోయలు, అగాధాలు గుండా వెళ్తూ ఉండొచ్చు. కానీ ఒక విషయము, విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టడం అనేది జరగకూడదు. దేవుడు మేలు చేయకపోయింది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను చచ్చినా బ్రతికినా యేసయ్యని వెంబడిస్తాను. ఒకవేళ ఒక భక్తుడు ఈ మాట అంటే విన్నాను, ఏంటంటే దేవుణ్ణి నమ్మి దేవుడి మేలు చేస్తాడని ప్రార్థన చేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇది చేయకపోతే దేవుడు నిన్ను అడుగుతాను, దేవా నేను ఎంత ప్రార్థన చేశాను, నువ్వు ఎందుకు నా జీవితంలో ఈ మేలు చేయలేదు అని నేను అడుగుతాను. అంతేకాని అరే నేను చేద్దాం అనుకున్నాను, నువ్వు ఎందుకురా ప్రార్థన చేయలేదు అని దేవుడు నన్ను అడిగే అవకాశం నేను దేవునికి ఇవ్వను అని. సో మన జీవితంలో వాగ్దానాలు ఏవైనా ఉండొచ్చు, మనము చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయాలి. నేను ప్రార్థన చేస్తాను, నేను నిరీక్షణ ఉంచుతాను, నేను దేవుణ్ణి అడుగుతాను. దేవుడు చేయకపోతే పరలోకం వెళ్ళాక దేవుణ్ణి అడుగుతాను, దేవా నువ్వు చేస్తానన్నావు కదా, ఎందుకు చేయలేదు ప్రభా? నా కుటుంబము లేదంటే నేను చూడండి, నేను బ్రతికినప్పుడు ఎంత అవమానకరంగా బ్రతికాను, ఎందుకు దేవా నా జీవితాన్ని ఇట్లా చేసావని పరలోకం వెళ్ళి మనము దేవుణ్ణి అడగవచ్చు. అంతేకాని మనము పట్టించుకోకుండా, లేదంటే ప్రార్థన చేయకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా సమస్యలను ఇలాగే పెట్టుకొని పరలోకం వెళ్తే, అరే ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయలేదు, నేను చేద్దాం అనుకున్నాను, నువ్వు ప్రార్థన చేసుంటే నేను కార్యము చేసుండేవాడిని అని దేవుడు మనల్ని అనే పరిస్థితిని మనము తెచ్చుకోకూడదు. ముఖ్యంగా విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టకూడదు. విశ్వాసము వరాల్లో ఉంది, ఫలాల్లో, ఆత్మ ఫలంలో ఉంది, ఆత్మ వరాలలో ఉంది. విశ్వాసము మర్మము అని 1 తిమోతిలో ఉంది. విశ్వాస మర్మము అని. ఫెయిత్ ఈజ్ ఏ మిస్టరీ. కాబట్టి మనకున్న ఫెయిత్ని ఆవగింజంత విశ్వాసం అని వేసాం. అల్ప విశ్వాసులారా అనే మాటని వేసే ఉపయోగించారు. అంటే శిష్యుల్లో అస్సలు విశ్వాసం లేదని కాదు,
దే హ్యావ్ ఫెయిత్. సో ఫుల్ ఫెయిత్ ఉంటేనే పరలోకం వెళ్తామని కాదు. ఫెయిత్ వి మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎనీ ట్రబుల్ సిచ్యువేషన్. మనకు దేవుణ్ణి నమ్మాలి. దేవుడు మంచివాడని, ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని, చేసినా చేయకపోయినా ఆయన నేను వెంబడిస్తాను, ఆయన నిత్య జీవాన్ని ఇస్తానన్నారని ఆ యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ మనం ముందుకి ప్రార్థన చేసుకున్నాము. జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క జీవితాల్లో విశ్వాసాన్ని ప్రారంభించింది మీరు ప్రభా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతో మందికి సువార్త అందింది, కానీ అందులో కొద్ది మంది మాత్రమే మిమ్మల్ని విశ్వాసించరు ప్రభా. అందులో కొద్ది మంది మాత్రమే మిమ్మల్ని వెంబడించడానికి తీర్మానం చేశారు. ఆ కొద్ది మందిలో మేము ఉండడానికి మీరు మా చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మేమును కలిగి ఉన్నప్పుడే మేము ఆయనతో కూడా కుమారులుగా, ఆయనతో కూడా వాగ్దాన వారసులుగా ఉంటాము. ఒకవేళ దేవా ఆయనకున్నటువంటి విశ్వాసం మాలో లేకపోతే మేము దేవా మరి విశ్వాస భ్రష్టులంగా ఉంటామని మీ లేఖనం చెప్తుంది. కనుక నాయన మాకు సహాయం దయచేయండి ప్రభా. మా జీవితాల్లో మీరు మేలు చేసిన, కీడులు అనుమతించిన, మా ప్రార్థనకు జవాబిచ్చినా జవాబు ఇవ్వకపోయినా, మాకు స్వస్థతలు జరిగినా జరగకపోయినా, మేము ఆశీర్వాదాలు పొందినా పొందకపోయినా దేవా, మా చివరి శ్వాస వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన దేవా కనుమూయడానికి మాకు సహాయం చేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.